రోజు పేతురు చేసిన అద్భుతం ఏంటో తెలుసా అండి? నిరాశలో కూడా, నిస్పృహలో కూడా, నీరసంలో కూడా, పేతురు కొంచెం సహాయం చేస్తావా నా సేవలో, నాకు వచ్చి కాస్త సహకరిస్తావా అని అంటే, పేతురు అలాగే ప్రభువా అని చెప్పి వచ్చి తన ధోనిని లోపలికి తోసి యేసు వాక్యం చెప్పడానికి ఆ రోజు పేతురు సేవలో సహాయపడ్డాడు. అది చూసిన దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు రా, నీకున్న అవసరం ఏంటి నాకు బాగా తెలుసురా. ఎక్కడికి ప్రభువా? చేపలు పడదు కానీ రా, రాత్రంతా ప్రయాసపడ్డావయ్యా, ఒక చేప కూడా దొరకలేదయ్యా, అయినను నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను వస్తా. నీ మాట చొప్పున. చేపలు పగలు పట్టరు, చేపలు రాత్రులే పడతారు. ఎందుకని నువ్వు వల వేసినప్పుడు రాత్రులు ఆ చేపలకు ఆ వల కనిపించదు. పగలు వల వేస్తే ఆ సూర్య కాంతిలో వలలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి తప్పించుకుపోతాయి. కాబట్టి పగలు చేపలు పట్టవండి. నా ప్రభు తలుచుకుంటే పగలు కూడా చేపలు దొరుకుతాయండి. ఆయన సేవలో నువ్వు పాల్పంచుకుంటే, ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే, బ్రదర్ ఇది సీజన్ కాదు బ్రదర్, ఇది అన్సీజన్ బ్రదర్, అన్సీజన్లో కూడా దేవుడు నిన్ను బహుగా దీవించుటకు చాలినవాడు. యేసయ్య చెప్పినట్టుగా పేతురు వలలు వేస్తే పట్టజాలనంత విస్తారంగా వలలు పిగిలిపోయే విధంగా, పడవలు నిండిపోయే విధంగా చేపలు దొరికినాయండి. మీ సహోదరి సహోదరుడా, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ వృత్తిలో, నీ విద్యలో నువ్వు అద్భుతాన్ని చూడాలి అని ఆశిస్తున్నట్లయితే దానికి ఒకే ఒక్క రహస్యం, నువ్వు ప్రభువు చెంతకు చేరాలి. ప్రభువు నీ నావ అనే జీవితంలో అడుగు పెట్టాలి. అదే నావలో రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు, తనతో పాటు ఉన్న వాళ్ళు. ఒక చేప దొరకలా, కానీ అదే నావ మళ్ళీ వేసుకెళ్ళాడు. ఇప్పుడేమో చేపలు తండోపతండాలుగా పట్టగలిగాడు. కారణం ఏమిటంటే, రాత్రి పేతురు వెళ్ళినప్పుడు ఆ నావలో యేసయ్య లేడో, ఇప్పుడు అదే నావలో యేసు ఉన్నాడు. ఇప్పటిదాకా నీ జీవితంలో ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం చూడకపోవడానికి బహుశా కారణము యేసు నీ నావలో, నీ జీవితంలో లేడేమో, లేదా యేసు చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు చేసావేమో, యేసు మాటను నువ్వు జబదాడావేమో, యేసయ్యను విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోయావేమో, యేసయ్య నీకు అప్పగించిన సేవను కాదనుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ సేవకు దూరం అయిపోయావేమో. ఈరోజు చేతులు చిల్లిగవ్వలేక, నిరాశ నిస్పృహతో నీరసించిపోయి నలిగిపోయి ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ప్రభు అంటున్నాడు, నీకున్న కష్టం ఏంటో నాకు తెలుసు, నీకున్న బాధ ఏమిటో నాకు తెలుసు, రా నీ పడవలో నేను అడుగు పెడతా. ఆ పడవ ఖాళీగా ఉంది కదా, నీ జీవితము అనేటటువంటి నావ ఖాళీగా ఉందిగా, ఆ నావలో నేను అడుగు పెట్టినట్లయితే ఆ నావ మునిగిపోయేంతగా ఆశీర్వాదాలతో నింపుతా. రా.